ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో అక్కడ నేతలు గొడవ పడుతున్నారు. లెట్స్ వాచ్. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించేది బీసీ సామాజిక వర్గం నేతలే. బీసీ ఓట్లే కీలకంగా ఉన్న ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం బీసీ సామాజిక వర్గంపై చిన్నచూపు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పక్క నియోజకవర్గంలో నుంచి వచ్చిన ఈ నేత దశాబ్దాల కాలంగా తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో పల్లకి మోసి కష్టాలకు గురై కేసులు మార్చుకున్న నేతలను విస్మరించి కొత్తగా వచ్చిన నేతలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారంటూ ప్రజల్లో గుసగుసలు. ఏ కార్యక్రమానికి తమను కనీసం పిలవడం కూడా లేదని, పిలవని పేరంటానికి ఆత్మాభిమానం చంపుకొని ఎలా వెళ్లాలి అంటూ బహిరంగంగానే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి గుంతకల్లు నియోజకవర్గంలో నెలకొంది అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ గుంతకల్ నియోజకవర్గంలో బలమైన క్యాడర్ను టీడీపీ నాయకులను ఎందుకు కలవడం లేదు ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మనూరు జయరాం గారు? గుంతకల్ నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఈడిగా సురేష్ గౌడ్పై 3-4 అక్రమ కేసులు కూడా బనాయించడం జరిగింది. అయినా కూడా వెనకడుగు వేయక అహర్నిశలు పార్టీ గెలుపునకు కృషి చేస్తున్న టీడీపీ నాయకుల్లో మన బీసీ నాయకుడైన ఈడిగా సురేష్ గౌడ్ గారు ఒకరు. 2019 ఎన్నికలకు ముందు ఇటు గుంతకల్లోనూ పామిడి, గుత్తిలో పూర్తి స్థాయిలో పర్యటించి మీటింగులు పెట్టి 2000 మందికి పైచిలుకు పార్టీలో చేర్చడం జరిగింది. అలాంటి బలమైన క్యాడర్ ఉన్న బీసీ సురేష్ గౌడ్ గారిని ఇంతవరకు మన గుంతకల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన గుమ్మనూరు జయరాం గారితోనూ మన ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని గుంతకల్ నియోజకవర్గంలో ఇలాంటి బలమైన క్యాడర్ ఉన్న మాజీ నాయకులను ఎందుకు కలుపుకోకపోవడం లేదు అన్న ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా కొనసాగించుకుంటూ పోతే దేనికి దారి తీస్తుందో అర్థం కావడం లేదు. ఎన్నికల ప్రచారానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంది. గెలుపు దిశగా దూసుకెళ్లడంలో ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వైఫల్యం చెందుతున్నాడా?